వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బామ్మల కాలం నాటి చేపల పులుసు అంటే మా అమ్మమ్మ చెప్పిన చేపల పులుసు కర్రీ ఎలా చేయాలో మా అమ్మకు చెప్పింది, మా అమ్మ నాకు చెప్పింది. అది ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఒక్కసారి చేపల పులుసు ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఏంటో ప్రాసెస్ ఏంటో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక 3-4 ఆనియన్స్ తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసి ఎంటీ బౌల్లో వేయించండి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకోండి. నేనైతే ఇక్కడ కేజీన్నర చేప చేసి చూపిస్తున్నాను. కేజీన్నర చేపకి నేను ఒక పెద్ద నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ చింతపండును నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ ఉంటుంది కదా, ఈ ఆనియన్ అనేది కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుతూనే ఉండాలి. వేయించి చల్లార్చండి, పక్కన పెట్టేసేయండి. కొన్ని ఎల్లిపాయ గడ్డ మొత్తం తీయండి. అది తీసి మిక్సీ చేసుకోండి. ఆనియన్, ఎల్లిపాయలు, కాస్త జీలకర్ర వేసి మిక్సీ చేశాను. ఇప్పుడు కేజీన్నర చేప ముక్కల్ని తీసుకున్నాను. నేను ఇక్కడ ఏ చేపలు వాడానో కూడా చెప్తున్నాను. బొమ్మ చేప అండి, నేను ఇక్కడ బొమ్మ చేప అని పిలుస్తారు. బొమ్మ చేప తీసుకున్నాను. ముళ్ళు చాలా తక్కువగా ఉంటుంది. బాగా కడిగిన తర్వాత ఒకసారి నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ ఎందుకు పిండాలి అంటే చేప అనేది కాస్త గట్టిగా ఉంటుంది, నీసు వాసన రాకుండా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ పిండిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కడిగేసి ఇందులో ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా వేయండి. 1 స్పూన్ పసుపు, కాస్త మెంతి పొడి, నెక్స్ట్ కారం ఏంటంటే నేను మీకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చెప్తున్నాను. అప్రాక్సిమేట్లీ ఒక 60 గ్రామ్స్ వరకు వేసానండి. కేజీన్నర చేప కదా, మీరు కూడా అలాగే వేసుకోండి. హాఫ్ కేజీకి ఒక 20 గ్రామ్స్ లాగా అన్నట్టు మొత్తం 60 గ్రామ్స్ వరకు నేను కారం వేశాను. ఇంకా ఉప్పు విషయానికి వస్తే మీకు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. చేపల పులుసు అనేది కారం ఉప్పు ఎంత బాగుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసేసి నేను ఇక్కడ మీకు ఆనియన్ అనేది యాక్చువల్గా ఇందులోనే మిక్స్ చేయాలి, నేను డిలే చేశాను, మర్చిపోయాను కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను. మీరైతే ఈ మిక్స్చర్లోనే పేస్ట్ ఉంది కదా, అది కూడా మిక్స్ చేసేసి బాగా ముక్కలకి పట్టించండి. ఇప్పుడు చింతపండు బాగా పిసికి చింతపండు వాటర్ కూడా ఇందులో పోసేసేయండి. ఇప్పుడే చింతపండు వాటర్ పక్కన పెట్టేసేయండి. ఇంకొకసారి మళ్ళీ పోసుకోవడానికి యూజ్ అవుతుంది కదా, ఆ చింతపండును అలాగే ఉంచండి గిన్నెలో. ఇప్పుడు స్టవ్ పెట్టేసి స్టవ్లో కాస్త నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. కాస్త 2-3 ఎండుమిర్చి, కాస్త ఆవాలు, జీలకర్ర వేసేసాను. అయిపోయింది. ఇలా వేసిన తర్వాత లైట్గా ఒక చిటికెడు పసుపు వేసేసి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అవన్నీ మొత్తం మిక్స్ చేశాను కదా, అవన్నీ ఒకేసారి వేసేసేయండి. మంచిగా కలపండి. చేపల పులుసు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఎక్కువసార్లు చేపలని కలపకూడదు. 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఇంతకుముందు చింతపండు పులుసు ఉంది కదా, అది కొంచెం మళ్ళీ ఇంకోసారి పిసికి ఆ వాటర్ కూడా పోసేసేయండి. మంచిగా కలపండి. ఒక 10 మినిట్స్ అలా ఉంచండి. కొంచెం తుక అంటుంది అనే టైంకి మళ్ళీ మెల్లిగా ఒకసారి అలా మీద లైట్గా కలుపుకోండి. ఒకసారి సాల్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. తర్వాత యాక్చువల్గా చేపలు తీసుకున్నప్పుడు మనకు అందులో శన వస్తుందండి, దాన్ని మామూలుగా కడిగేసి పెట్టుకోవాలి. ఆ శనను కూడా ఇప్పుడు ఇందులో వేసేసేయాలి. శనను వేసేసి ఇంకొక 5 మినిట్స్ ఉంచండి. తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసేసి ఇంకొక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇంతే అండి, అమ్మమ్మ కాలం నాటి చేపల పులుసు రెడీ. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, కష్టపడాల్సిన అవసరం లేదు. ఈజీ సింపుల్ ప్రాసెస్. ఈ చేపల పులుసు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ.